ఓం సాయిరామ్. శ్రీమాత్రే నమః. అమ్మ బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్. అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడు కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి అమ్మవారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. ఈరోజు అమ్మవారు అందించే సందేశం ఏంటి అంటే కనుక, బిడ్డ, అపాయం పొంచి ఉంది, నీ వెనుకే నీ శత్రువు తిరుగుతూ ఉన్నారు, అతను నీకు హాని తలపెట్టాలని చూస్తూ ఉన్నారు, జాగ్రత్త, తెలుసుకో బిడ్డ అని ఏదో తెలియని సందేశంతో ఈరోజు అమ్మవారైతే మన ముందుకు వచ్చారు. మరి ఆ సందేశం ఏంటో, మనం అందులో ఉండే ఆంతర్యం ఏమిటో గ్రహించాలి అంటే వీడియోని చివరి వరకు చూస్తే మాత్రమే అర్థమవుతుంది. కనుక వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూద్దామండి. అయితే అమ్మవారు మనకి ఏది చెప్పినా కూడా చాలా మంచి జరుగుతుందని మనందరికీ తెలిసి నమ్మిన వారు ప్రతి ఒక్కరూ కూడా ఈ వీడియోకి చిన్న లైక్ అయితే ఇవ్వడం మర్చిపోవద్దు. మరి మొదటిసారిగా చూస్తూ ఉన్నారా? ప్లీజ్ అండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి. మీరు ఎటువంటి సమస్యల్లో ఉన్నా కూడా అమ్మవారి ఆశీస్సులతో మీకు మంచి జరగాలి అని చెప్పి ప్రతిరోజు నేను అమ్మవారి గుడికి వెళ్ళినప్పుడు ప్రేయర్స్ అయితే పెడుతూనే ఉన్నాను. మీకు తప్పకుండా ఆశించిన మార్పులు మీ జీవితంలో జరిగి తీరుతాయి అని గొప్ప నమ్మకంతో కనెక్ట్ అవ్వండి. 100కు 1000% మీకు ఆ సమస్య నుంచి బయటకు రాగలిగే ధైర్యాన్ని అమ్మవారు మీకు ఇస్తారు. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే అమ్మవారితో కనుక మీరు ఖచ్చితంగా చిన్న కామెంట్ సెక్షన్లో కనుక షేర్ చేసినట్లయితే తప్పకుండా నేను 100కి 100% జరుగుతుంది అన్న నమ్మకంతో అయితే మీరు కామెంట్ అయితే చేయండి. అనేక రకాలైన సమస్యలకు మీకు అమ్మవారు చెప్పేటటువంటి సందేశాల ద్వారా మేము ఆనందంగా జీవితంలో ముందుకు అడుగు వేస్తున్నాము. మా జీవితంలో ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా మాకు తొలగిపోయి మేము ఈరోజు సమస్యల నుంచి బయటపడి ఆనందంగా జీవితంలో ముందుకు వెళుతున్నాము అని చెప్తున్నారు. అమ్మవారి సందేశం విషయానికి వస్తే, తల్లి, నీకు ఎన్నో అపాయాలు పొంచి ఉన్నాయి. ఈ అపాయాల నుంచి నువ్వు తప్పించుకోవాలి అంటే మొదట నేను చెప్పినట్లుగా చేయాలి. నీ చుట్టుపక్కల ఉంటూ నీకు మంచిగా ఉన్నట్లుగా నటిస్తూ ఉంటూనే, నీకు మంచి చెబుతూనే నీ కింద గోతులు నీకు తెలియకుండానే తవ్వి ఆ గోతులో నిన్ను పడవేయాలి, నిన్ను తొక్కేయాలి అని చెప్పి 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉన్న ఒక శత్రువు మధ్య నువ్వు జీవిస్తూ ఉన్నావు. బిడ్డ, ప్రతి మనిషికి కూడా ఎవరో ఒక శత్రువు వెంటాడి వేధిస్తూనే ఉంటారు. కానీ నీ ఇంట్లో ఉన్న శత్రువుని నువ్వు పట్టుకోలేకపోతున్నావు. ఇంటి దొంగని ఈశ్వరుడు కూడా పట్టుకోలేడు అని చెప్పి అంటూ ఉంటారు చూడు, అది నీ విషయంలో రుజువైందమ్మా. ఎందుకంటే నువ్వు ఈ యొక్క ఇంటి దొంగని పట్టుకుని మంచి వ్యక్తి అని చెప్పి అనుకుంటూ ఉన్నావు. మంచి చెడు అతనికి చెప్తూ ఉన్నావు. నీకు వచ్చిన కష్టాన్ని, నష్టాన్ని, సుఖాన్ని, దుఃఖాన్ని అన్నింటినీ కూడా అతనితో నువ్వు పాలు పంచుకుంటూ వస్తూ ఉన్నావు. నీకు మంచి జరిగినా చెడు జరిగినా వెంటనే నీకు అతని పేరే గుర్తుకు వస్తుంది. అతనితో వెంటనే వెళ్ళి జరిగినవన్నీ కూడా పోసగుచ్చినట్లు చెప్తూ ఉన్నావు. కానీ అతను మాత్రం నీలాగా ఆలోచించడం లేదు బిడ్డ. నీకు మంచి జరగాలి అని చెప్పి చూడడం లేదమ్మా. ఎప్పుడు నీకు అపాయం జరుగుతుందా, అది ఎంత తొందరగా వస్తుందా, ఎప్పుడు నిన్ను నాశనం చేయాలా, ఎప్పుడు నువ్వు ఏడుస్తూ కూర్చుంటావా అని చెప్పి 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉన్నారు. నీ వెనుకనే ఉంటూ నీ నోటితో మాట్లాడుతూ నొసతుతో విక్రిస్తూ ఉన్నారు. నీ యొక్క పర్సనల్స్ అన్నీ కూడా తెలుసుకుంటూ నీ గురించి బయట వారికి మరోలాగా సృష్టించి చెప్తూ ఉన్నారు. వారి దగ్గర వీరి దగ్గర నీ గురించి మాట్లాడి నలుగురిలో నీకు విలువ లేకుండా చేస్తూ ఉన్నారు. తల్లి, ఎప్పుడు కూడా చాలా చాలా బాధతో అడుగుతూ ఉంటావు కదూ, దుర్గమ్మ, కష్టాలు కన్నీరు తట్టుకోలేకపోతున్నాను, ఏ సమస్యలు నన్ను వెంటాడుతున్నాయో కానీ, ఏ జన్మలో ఏం పాపం చేశానో కానీ ఈ జన్మలో అనుభవించవలసిన దానికంటే ఎక్కువ కష్టాలే అనుభవిస్తూ ఉన్నాను. నాకు ఊహ తెలిసిన దగ్గర నుండి కూడా ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు, ఎన్నో సమస్యలు నన్ను పట్టి పీడిస్తూ వస్తూ ఉన్నాయి. అయినప్పటికీ కూడా అన్నింటినీ కూడా తట్టుకొని ఒక్కొక్కటి కూడా జయించుకుంటూ ఈరోజు నీ స్థితిలో నిలబడ్డాను అంటే నీదయే కదా దుర్గమ్మ తల్లి. నువ్వు ఇప్పటికైనా నాపై కరుణ చూపించి నా యొక్క బాధలు, కష్టాలు, కన్నీరు అన్నింటినీ కూడా తీసివేసి నన్ను సంతోషంగా ఉంచు తల్లి అని చెప్పి వేడుకుంటూ ఉన్నావు. బిడ్డ,
ఈ యొక్క తల్లి ఎప్పుడు కూడా కోరుకునేది ఏంటి అంటే కనుక తన బిడ్డ సంతోషంగా ఉండడం, తన బిడ్డ ఆనందంగా ఉండడం, తన బిడ్డ నవ్వుతూ తన యొక్క జీవితంలో ముందుకు అడుగు వేయడం, తన బిడ్డ ఆరోగ్యంగా ఉండడం. ఇదే కదమ్మా ఏ తల్లి అయినా కోరుకుంటుంది. నేను కూడా నీ పట్ల అదే కోరుకుంటూ ఉన్నాను. కానీ ఈ మధ్య కొన్ని సమస్యలు అనేవి నిన్ను పట్టి పీడిస్తూ ఉన్నాయి. నీ యొక్క ఎదుగుదలను చూసి ఓర్వలేకపోతూ ఉన్నారు. ఇది జరుగుతుంది అలా చెప్పి తట్టుకోలేకపోతున్నారు. వీరి యొక్క దృష్టి అనేది నీ మీద చాలా ఎక్కువగా పడుతూ ఉంది. వీరి దృష్టి పడడం వల్లనే అనేక సమస్యలు, ఎన్నో రకాలైన అనారోగ్య సమస్యలు నిన్ను పట్టి పీడిస్తూ ఉన్నాయి బిడ్డ. ఇప్పటికైనా నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే కనుక నీ వెనుక ఉన్న వ్యక్తిని నువ్వు గ్రహించి తీరాలి. ఆ వ్యక్తిని నువ్వు గ్రహించి అతను నిన్ను ఎందుకు ఇలా చేస్తున్నాడో, అతని యొక్క పగ ఏమిటో, నీ మీద ఎందుకు అంత కక్ష కట్టారో, ఆడవారా లేదా మగవారి కానీ ఎవరైనా కానీ పర్వాలేదు, కానీ నీ మీద ఎందుకు ఇంత చూడలేనటువంటి అసూయ అనేది ఏర్పడిందో ఇదంతా కూడా పూర్తిగా నీకు అనవసరం. నువ్వు కేవలం ఒకే ఒక విషయం తెలుసుకో. అతని వయసు కానీ ఆవిడ వయసు కానీ 38 నుంచి 42 సంవత్సరాల మధ్య ఉంటుంది. అయితే వారు అవసరమైనప్పుడు నీ వద్దకు వస్తూ ఉన్నారు, నీతో మంచి చెడు మాట్లాడుతూ ఉన్నారు. కానీ చక్కగా నీతో అన్నీ చెప్పించుకుంటూనే మళ్ళా ఏమీ ఎరగనట్లుగా నీకు చెడు చేయాలని చూస్తూ ఉన్నారు. నీతో చక్కగా ఉన్నట్లు నటిస్తూనే నీ వెనుక గోతులు తీస్తూ ఉన్నారు. అసలు వాళ్ళని నువ్వు ఎంతగా నమ్మావంటే ఇలా చేస్తారని, ఇలాంటి గొడవ జరుగుతుందని ఆ గొడవలో అగ్నిలో ఆజ్యం పోసినట్లుగా పోద్దామా, ఇంకాస్త నీ మీద గొడవ పెట్టుకునే వారిని రెచ్చగొడదామా, ఇంకాస్త నీ మీద పగ పెంచుకుందామా అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారు. అంత మాత్రమే కాదు, నీ యొక్క ఆదాయం ఎంత, నువ్వు ఎంత సంపాదిస్తున్నావు, నీ కుటుంబం ఎలా విలాసాలకి అనుభవిస్తూ ఉంది, మీ కుటుంబంలో బిడ్డలు ఏ విధంగా చదువుతూ ఉన్నారు, మీ బిడ్డల భవిష్యత్తు కోసం మీరు ఎంత ఆరాటపడుతూ ఉన్నారు, బిడ్డల మీద ఏదన్నా మైనస్ పాయింట్లు దొరుకుతాయా, బిడ్డలను ఏ విధంగానైనా సరే టార్చర్ చేయవచ్చా, మీకు ఏమైనా అనారోగ్య సమస్యలు వస్తూ ఉన్నాయా, వాటి వల్ల నీకు ఏదైనా ఇబ్బంది కలుగుతుందా, నీకు ఖర్చులు ఎన్ని అవుతున్నాయి, లాభాలు ఎన్ని వస్తున్నాయి, ఎన్ని నష్టాలు జరుగుతున్నాయి, ఇలా పోసగుచ్చినట్లుగా ప్రతి దాని గురించి కూడా నీ మీద పూర్తి దృష్టిని పెట్టడం అయితే జరిగింది. తల్లి, ఇంత దృష్టి అనేది అవతలి వారి నుంచి నీ కుటుంబంపై పడినప్పుడు ఆ యొక్క నరఘోష అనేది ఎంత దారుణంగా ఉంటుందో ఒక్కసారి ఆలోచించు తల్లి. నరుల దృష్టికి నల్లరాళ్ళు పగులుతాయి కదూ, పగిలిపోతాయి అని అంటారు కదూ, కానీ వీరు మాత్రం నీ మీద పెడుతున్నటువంటి ఈ దృష్టికి నువ్వు నా భక్తురాలు అయినందువలన కాస్తో కూస్తో కొంచెమో ఇంకొంచెమో బయటపడుతూ ఉన్నావు. కానీ లేకపోతే ఈ పాటికి ఎంతో జరగకూడని నష్టం కూడా జరిగిపోయేదమ్మా. ఇప్పటికైనా సరే వారెవరో నీకు బాగా అర్థమైపోయి ఉంటుంది అని అనుకుంటున్నాను. వారు బయటి వారు మాత్రం కానే కాదు, మీ ఇంట్లో వారే, మీ బంధువులే. వారి వయసు కూడా నీకు 38 నుంచి 42 సంవత్సరాలని లోపల మాత్రమే ఉంటుందని చెప్తున్నాను. వారు మిమ్మల్ని ఎలా వెన్నుపోటు పడవాలి అని చెప్పి చూస్తూ ఉన్నారు అంటే, ఇప్పటికే నీకు ఎన్నోసార్లు వారి దగ్గర నువ్వు వెన్నుపోటు పొడిపించుకుని వారి వల్ల నష్టాలు పొంది ఎన్నో రకాలుగా నువ్వు హింసించబడ్డావు. అయినా సరే కానీ మళ్ళీ 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 వారి వల్ల నీకు నష్టం జరుగుతుంది, జరగబోతోంది అని చెప్పి తెలిసినప్పటికీ కూడా నీ కుటుంబం నుంచి వారికి సహాయం జరుగుతూనే ఉంది. ఎంత జరిగినా కూడా ఇలాగే కనుక అర్థం చేసుకో బిడ్డ. కంటిన్యూ అయింది అంటే కనుక వారి జీవితం అందుకోలేనంత బంగారంలాగా మారుతుంది. నీ జీవితం పట్టుకోలేనంత దౌర్భాగ్యపు స్థితిలోకి వెళ్ళిపోతుంది. కనుకనే వారిని నువ్వు ఎంతవరకు ఉంచాలో అంతవరకే ఉంచు.
ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడు. ఏమాత్రము కూడా లూజ్ అనేది వారికి దక్కే విధంగా నీ యొక్క ప్రవర్తన, జీవన శైలి అనేది ఉండకుండా చూసుకో. ఎప్పుడూ కూడా తెలివిగా ఉండే ప్రయత్నం చెయ్యి. నీ కుటుంబంలో వారికి సహాయపడే వారికి మార్చే ప్రయత్నం అయితే చెయ్యి. వారి యొక్క ఎదుగుదల నువ్వు ఆపలేకపోయినా సరే వారి వల్ల నీ ఎదుగుదల అనేది ఆగకుండా చూసుకో. వారి ఏడుపులకు నువ్వు ఆపలేకపోయినా ఆ ఏడుపు నీ కుటుంబం మీద పడకుండా అయితే చూసుకో. వారి యొక్క భవిష్యత్తును నువ్వు ఎలా ఊహించుకున్నా కానీ నీ భవిష్యత్తు అంధకారంలోకి వెళ్లకుండా చూసుకో. బిడ్డ, నీ జీవన శైలిలో కొన్ని అయితే మార్పులు నువ్వు మార్పు చేసుకుని తీరాలి బిడ్డ. నువ్వు చక్కగా మంచిగా ఇంటిని చక్కదిద్దుకుంటూ ఉన్నావు. నువ్వు ఎప్పుడూ కుటుంబము, పిల్లలు, భర్త, భార్య అని చెప్పి కుటుంబం కోసం ఎక్కువగా ఆలోచిస్తూ తపన పడిపోతూ ఉంటావు. కానీ వారి యొక్క దృష్టి దోషం ఉన్నంతకాలం ఏవో ఒక అపాయాలు ఏటో ఒకటి వస్తూనే నీకు ఉంటుంది. నిన్ను మనశ్శాంతి లేకుండా చేస్తూనే ఉంటుంది. నీ కన్నిటికి కారణం అవుతూనే ఉంటుంది. నువ్వు ఎప్పుడైతే వారిని గనక పూర్తిగా నీ జీవితం నుంచి దూరం చేస్తావో అదే నీ జీవితానికి అసలైన అదృష్టం వచ్చిన రోజు అవుతుంది అని గుర్తుపెట్టుకో. తల్లి, ఇప్పటికైనా వారి యొక్క నీడ పాము నీడ లాంటిది అని చెప్పి తెలుసుకో. వారు ఒక్కసారి కాటు వేశారా మళ్ళీ మరణించటమే తప్ప జన్మించటం అనేదే ఉండదు అని చెప్పి గుర్తుపెట్టుకో. బిడ్డ, పూర్తిగా నీకు ఇప్పుడు వారు ఎవరో నీకు అర్థమైంది కదూ. వారి పేరేంటో కూడా నీకు తెలిసిపోయింది కదూ. కనుక నువ్వు నీ యొక్క జాగ్రత్త తీసుకోవడం ఈ రోజు నుంచే మొదలుపెట్టు. అర్థం చేసుకున్నావు అని చెప్పి ఆశిస్తూ ఉన్నాను. నీకు నా ఆశీర్వాదములు ఇస్తున్నానమ్మా అని చెప్పి ఈరోజు అమ్మవారైతే మనకు చాలా చక్కటి సందేశాన్ని అందించారు కదా ఫ్రెండ్స్. మరి ఈ సందేశంలో ఎంతో గొప్ప ఆంతర్యం ఉంది. అది మీ అందరికీ కూడా నచ్చింది, అర్థమైందని చెప్పి అనుకుంటూ ఉన్నానండి. కానీ మీ యొక్క నరదిష్టిని తొలగించుకోవడం కోసం ఇంట్లో ఉన్నవారు ప్రతి శనివారము రాళ్ళ ఉప్పు, నల్ల ఆవాలతో దిష్టి తీసేసుకుంటూ ఉండాలి. నెలలో 2 రోజులైనా సరే కానీ ఆదివారం పూట ఎర్రనీళ్ళు తీసివేసుకుంటూ ఉండాలి. ప్రతి అమావాస్య రోజు ఇంటికి బూడిద, గుమ్మడికాయ, కర్పూరంతో చక్కగా దిష్టి తీసివేస్తూ ఉండాలి. ఇంటి గేటు ప్రధాన గుమ్మం దగ్గర 5 నిమ్మకాయలతోటి ఎప్పుడు కూడా కడుతూ ఉండండి. ఇంట్లో నిత్యము దీపారాధన చేసుకుంటూ ఉండండి. ఇంటి గుట్టు రట్టు చేసుకోకుండా చూసుకోండి. డబ్బులు వృధాగా ఖర్చు పెట్టకుండా చూసుకోండి. మీ యొక్క ఆడంబరాలు బయటకు కనిపించకుండా చూసుకోండి. ఇలా చేయడం వలన కూడా మీ యొక్క నరదిష్టి అనేది పూర్తిగా తొలగిపోతుంది అని చెప్పి అమ్మవారు చెప్తూ ఉన్నారు. గుర్తుంచుకోండి. మరి ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ అయితే ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. మీరు ఇచ్చే లైక్ వల్ల మరికొంతమంది అమ్మ బిడ్డలకు వీడియో అనేది రీచ్ అవుతుందండి. మొదటిసారి మన అమ్మ సన్నిధి ఛానల్లోకి వచ్చారా, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అందించండి. మీ సపోర్ట్ నాకు ఎంతగానో సహాయపడుతుంది. మరో చక్కని అమ్మవారి సందేశంతో కలుసుకుంటానండి. అంతవరకు అమ్మవారి యొక్క ఆశీస్సులు మనందరి పైన, మన కుటుంబం పైన ఎల్లవేళలా ఉండాలని నేనైతే మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటూ మరలో మీ అందరినీ కలుసుకునేంత వరకు మీరందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆయురారోగ్యాలతో ఉండాలి అని ఆ తల్లిని మరొక్కసారి వేడుకుంటూ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్. ఓం సాయిరామ్. శ్రీమాత్రే నమః. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు.